టెక్కలి పోలీసుల విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. టెక్కలి పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేయడంతో ఈ విచారణకు దువ్వాడొచ్చారు. 23 నిమిషాల పాటు దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కలి పోలీసులు విచారించారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని దువ్వాడకు పోలీసులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడపై జనసేన నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ మీడియాతో మాట్లాడారు. 2022లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానని, దీనిపై కేసు నమోదైందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తనకు టెక్కలి పోలీసులు 41A కింద నోటీసులు ఇచ్చారని, అయితే ఎప్పుడు రావాలో చెప్పలేదన్నారు. తాను ఫోన్ చేసి అడిగితేనే మరో నోటీస్ ఇచ్చి రమ్మన్నారని చెప్పారు. అందుకే విచారణకు హాజరయ్యానని దువ్వాడ తెలిపారు. 2022లో మాట్లాడితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటని, ఓ సాధారణ వ్యక్తి కేసు పెడితే ఎమ్మెల్సీపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అనిపిస్తే కేసు పెట్టొచ్చని, కానీ కేసులతో వేధించాలని కూటమి సర్కార్ చేస్తుందని, దానికి తమ క్యాడర్ భయపడరని చెప్పారు. 2022లో తాను మాట్లాడిన ముందు రోజు పవన్ ఓ సభలో చెప్పు చూపించి అప్పటి సీఎం జగన్ తో పాటు మంత్రులను, వైసీపీ నేతల్ని తిట్టారని, దానికి తాను చెప్పు చూపించి కౌంటర్ ఇచ్చానని చెప్పారు దువ్వాడ. ఒక ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడతాడా, సంబోధిస్తాడా? మరి ఆ మాట్లాడినటువంటి మాటలకి నేను తిరిగి సమాధానం చెప్పాను. ఇది నా రాజకీయ దైనందిన జీవితంలో గత 25 ఏళ్లుగా నా రాజకీయాల్లో ఒక జడ్పీ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తప్పకుండా కౌంటర్ చేస్తాము. ఇది మా బాధ్యత, ఇది మా విధానం అని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, టెక్కలి పోలీసుల విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. టెక్కలి పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేయడంతో ఈ విచారణకు దువ్వాడొచ్చారు. దువ్వాడను 23 నిమిషాల పాటు పోలీసులు విచారించారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని దువ్వాడకు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, దువ్వాడ ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి నేతకి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరిపై కూడా కంప్లైంట్లు పెడుతున్న విధంగానే అటు జనసేనకు సంబంధించినటువంటి టెక్కలికి సంబంధించినటువంటి కంటి కిరణ్ అనే వ్యక్తి కంప్లైంట్ జరిగింది. దీనిలో భాగంగా గత వారం దువ్వాడ శ్రీనివాస్ కి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి ఆయన పిలిచారు. అయితే విచారణ సమయంకి వచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ని సుమారు 23 నిమిషాల పాటు విచారణ జరిపించారు. కళ్యాణ్ పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, 2022 సమయంలో ఎందుకు ఏ ప్రాంతంలో ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయాలు అయితే ఆయన అడిగిన జరిగింది. అయితే దీనిపై అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సుమా, ముఖ్యంగా ఏదైతే తాను పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే తను మాట్లాడాను, దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన కోరినట్టుగా చెప్తున్నారు. థాంక్యూ బాలు.